బంగ్లాదేశ్లో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు ఉన్నారట. వాళ్ళకు కొన్ని కాలనీలు ఉన్నాయి. పాపం పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తారు. ఎప్పుడో బంగ్లాదేశ్ భారత్ అన్నీ కలిసి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ వేరే దేశం అయిపోయిన తర్వాత కూడా రాలేకపోయారు. కొన్ని తరాలు అక్కడే ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడనే ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. మయన్మార్ బర్మాలో కూడా రంగూన్ అంటాం కదా, అక్కడ కూడా తెలుగు వాళ్ళ సంఖ్య బాగానే ఉండేది. అది కూడా ఆ దేశం వేరే దేశం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఒక్కసారైనా ఈ బంగ్లాదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసమని పనిచెప్తున్నటువంటి చేసినటువంటి పార్టీ ఒక్కసారైనా బంగ్లాదేశ్లో సరే ఇవాళ అల్లర్లు జరుగుతున్నాయి, కానీ అల్లర్లు జరగకుండా మంచిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, తెలుగు పాఠశాల కోసం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఏమైనా పుస్తకాలు పంచడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జీతాలు అవ్వో ఇవిచ్చి కొంతమందిని తెలుగు చదవడానికి రాయడానికి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేసిరా? తెలుగుదేశం తెలుగుకు మేమే ఛాంపియన్, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పారని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అనేక చోట్ల తెలుగు వాళ్ళు ఉంటే మరి మీ బాధ్యత కదా అది. బాధ్యత మేము తెలుగు వాళ్ళం. ఇవాళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు కూడా బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి చచ్చిపోతున్న తెలుగును కాపాడే నాదుడే లేకుండా పోతే సూరత్లో ఉంటారు, బాంబేలో ఉంటారు, భీమండిలో ఉంటారు, లేకపోతే ఢిల్లీలో ఉంటారు, అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు ఇట్లా అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు. కనీసం 100 సంఖ్యలో 200 సంఖ్యలో అంతకంటే ఎక్కువ ఉండేటువంటి చోట మళ్ళీ తెలుగు కనుమరుగు కాకుండా ఎవరైనా ప్రభుత్వం తరపున ఒక పని ప్రారంభించారా? అండమాన్ నికోబార్ దీవులలో కూడా ఉంటారు తెలుగు వాళ్ళు. చెన్నైలో ఉంటారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత చెన్నైతో పాటు తమిళనాడులో అనేక రాష్ట్రాల్లో ఉంటారు. కర్ణాటక బార్డరు తెలంగాణ విడిపోయిన తర్వాత కర్ణాటకలో అనేక మంది తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగును ప్రోత్సహించడానికి, తెలుగును కాపాడడానికి ఆయా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడమో, ఆ రాష్ట్రాలతో మాట్లాడడమో, తెలుగు పుస్తకాలు పంపించడము, టీచర్లను పంపించడము, వాళ్ళకు తెలుగు కళాకారులను అక్కడ పంపించి వాళ్ళతో మాట్లాడించి తెలుగు సాంస్కృతిక వైభవాలను చేసేటువంటి పనులు ఎవరైనా చేసిరా? ఒక్కసారైనా చరిత్రలో కనబడిందా? తెలుగుదేశమని తెలుగుకు మేమే ఛాంపియన్ అని చెప్పుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే అట్లాంటి పనులు చేసిరా? సరే వాళ్ళ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి ఘనా, ఫిజీ లాంటి దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు, 3-4 తరాల కింద వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పూర్వీకులు తెలుగు వాళ్ళు అయితే తెలుగును బతికించడానికి, వాళ్ళు తెలుగు చేయడానికి, వాళ్ళ తెలుగు మాట్లాడడానికి, రాయడానికి కొద్ది కాలం పాటు శిక్షణ ఇవ్వడానికి అట్లా ఏమైనా ప్రయత్నం చేసిరా? ఆడియో వీడియోకి సంబంధించిన ఇవాళ అనేకమైనటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర తెలుగు ప్రోత్సాహకాలకు సంబంధించినటువంటి బహుమతులు ఏమైనా పంచే ప్రయత్నం చేసిరా? వీళ్ళ కెనడాలో, అమెరికాలో, లండన్లో, ఇంకెక్కడ ఆస్ట్రేలియాలో అనేక మంది ఉన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నారా? 100,000 యూరోప్ కంట్రీస్ అందరినీ కలిపి ఒక్కసారి ఏదైనా తెలుగు వైభవాలు, సంబరాలు ఏమైనా చేస్తురా? ఈ మధ్యన కనీసం ఆ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ బతుకమ్మ సంబరాలు, ఆ పాటలు ఇట్లాంటి అనేకమైనటువంటి దేశాల్లో జరగడం వల్ల ఐక్యత, లేకపోతే వాళ్ళందరినీ ఒక దగ్గర కలిపేటువంటి ప్రయత్నం సాగిందొచ్చు. ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నాం తెలుగును కాపాడడానికి? ఏం లేదు. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులే ఉండాలి. తెలుగు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఖచ్చితంగా మాతృభాషలో బోధన చేయాలనేటువంటి నిబంధన రావడాన్ని ఖచ్చితంగా అందరూ అడాప్ట్ చేసుకోవాలి. తెలుగు భాషలో చదివితే వాళ్ళు ఎక్కడ అన్యాయం ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా రావచ్చు. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, 10 భాషలు నేర్చుకోవచ్చు. ఇవాళ కొత్త ఏం కాదు. కానీ అవన్నీ పక్కకు పోయి ఇంకేదో ముందుకొచ్చి తెలుగుకు మేమే ఛాంపియన్లు అని చెప్పుకున్నటువంటి వాళ్ళైనా సరే ఈ విషయంలో కనీసం ఒక సమాధానం చెప్పాలి. ఆ సమాధానం కూడా చెప్పేటువంటి ధైర్యం లేదు. ఎంతసేపటికి రాజకీయాలు చేయడం. ఇగో ఈ రంగారెడ్డి జిల్లాలో మళ్ళా భూసేకరణ. ఎక్కడ భూసేకరణ ఏందో ఈ రంగారెడ్డి జిల్లాను మొత్తం ఒకేసారి గుంజుకుంటూ అయిపోతుందేమో. అప్పట్లో ఈయన నిజాం ఉన్నప్పుడు సర్వే కాస్ట్ భూముల పేరు మీద 1,00,000 ఎకరాలేమో గుంజుకున్నాడు కదా, అట్లనే ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని భూములను గుంజుకుంటే అయిపోతుంది. వ్యవసాయమే లేకుండా హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయం నాశనం కావడం అనేటువంటిది అభివృద్ధికి సూచిక కాదు.
ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవసాయము ఇంకా కొత్త తరహా వ్యవసాయం ఉంటే రావచ్చులే కానీ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడ కూడా వ్యవసాయం లేదు. కోట్ల మంది హైదరాబాద్లో ఉంటే వాళ్ళకు పాలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి రావాలి? ఎక్కడికించి దిగుమతి చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల పాడి పరిశ్రమ అద్భుతంగా ఉంటుండేది. ద్రాక్షల తోటలు, అరటి తోటలు, ఇట్లా అనేకమైనటువంటి తోటలు చుట్టుపక్కల ఉంటుండే. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పప్పులు, ఉప్పులు, ఇవాళ బియ్యము హైదరాబాద్లో ఉండేటువంటి ఇన్ని కోట్ల మందికి రావాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? ఎక్కడనో పండిన ఇంత దూరం రావాలంటే రవాణా ఖర్చు ఎంత అవుతుంది? ఈ అంశాలు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి వాటినే హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకు ఒక మేళాలాగా ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలో తాండూరులో కందిపప్పు వండుతుంది, అక్కడనే కందిపప్పు మేళా పెట్టొచ్చు కదా. లేకపోతే పలానా చోట కూరగాయలు ఎక్కువ వండుతాయి, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు సరదాగా పోయి తెచ్చుకుంటారు కదా, అవన్నిటిని ప్రమోట్ చేయొచ్చు కదా. వ్యవసాయ ఆధారితాలకు సంబంధించినటువంటి పాడి పంటలకు సంబంధించి అవన్నీ ఏం చేయరు. ఇట్లా వందల ఎకరాలు, వేల ఎకరాలు మళ్ళా అభివృద్ధి పేరు మీద తీసుకుంటారు. అదే జరుగుతుంది తప్ప ఇంకొకటి ఉండదు. ఇగో మళ్ళీ ఇదే, ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదువు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, త్వరలో సమీకృత ఆశ్రమ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం చదువు అనేటువంటిది గొప్పగా అనుకొని అసలు మన గుర్తింపునే నాశనం చేసుకుంటున్నాం కదా. మనము మన గుర్తింపునే నాశనం చేసుకుంటున్నాం. ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పు కాదు, ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇంకా వీలైన వాళ్ళు సంస్కృతం, ఇంకా ఒక 4-5 భాషలు నేర్చుకోండి, తప్పలేదు. 7-8 భాషలు కూడా నేర్చుకోవచ్చు, శక్తి ఉంటుంది మనిషి మెదడుకి. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. తెలుగును నాశనం చేసిన తర్వాత నువ్వు ఏది చదివినా అంటే నీకు సంబంధించినటువంటి ఏదైతే పునాది ఉంటుందో దాన్నే నువ్వు నీ చరిత్రనే మొత్తం నాశనం చేసుకుంటున్నావు. ఇవాళ భారతదేశంలో అదే జరుగుతున్నది. ఆ నాశనం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. కేవలం ఇంగ్లీష్ మీడియం అక్కడ ఆంధ్రాలో కానీ, తెలుగులో కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడైనా సరే